షలోం. పరమతండ్రి మిమ్మల్ని బహుగా దీవించిన గాక. ఆ పరమతండ్రి సర్వోన్నతమైన తన యొక్క మార్గమును మనకు తెలియపరిచి ఆయన వధువుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. వధువు కావాల్సిన వర్తమానమును ఈ కాలంలో అంత్య దినాల్లో ఆయన మనకు ఉపదేశింపజేస్తూ ఆ ఉపదేశాల చేత తన యొక్క ఇష్టకరమైన వధువుగా మనల్ని సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన వధువుగా సిద్ధపడుతున్న మనము ఈ లోకములో జయించే వారిగా మనం ఉండాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటాడు. అనుదిన కృపణస్సు లేఖన భావం కూడా మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. అవును ప్రియులారా, కొత్త పేరు ఎవరికి ఇవ్వబోతున్నాడు? జయించిన వారికి పరమతండ్రి కొత్త పేరు రాతి మీద చెక్కబోతున్నాడు. కాబట్టి ఆ పరలోకంలో పరమతండ్రి ఒక కొత్త పేరుతో పిలువబోతున్నాడు. ఆయన యొక్క చిత్తానికి లోబడుతూ ఆయన మహిమకరమైన జీవితం జీవిస్తూ ఆయన నీతిని అనుసరిస్తూ ఆయన యొక్క మార్గం నడుస్తున్న వారికి, ఆయన నియమకాలను ఆచరిస్తున్న వారికి, ఆయన యొక్క నిబంధన గ్రంథంలో ఉన్న ఆజ్ఞలని నెరవేరుస్తూ ఆ నిబంధనలు గైకుంటున్న వారికి పరమతండ్రి ఏమంటున్నాడంటే కొత్త పేరును వారికి ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఆ కొత్త పేరుతో పిలువబోతున్నాడు. కాబట్టి ఎన్నడూ కొట్టివేయబడని కొత్త పేరు. కాబట్టి ఆ కొత్త పేరును పరమతండ్రి రాతి మీద మన కొరకు చెక్కబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క పేరును మనం సంపాదించుకోవడానికి కొరకు ఆ పేరే ఆయన వధువుగా, ఆయన ప్రియమైన వధువుగా మనము పిలువబడబోతున్నాం సుమా. కాబట్టి ఆ కొత్త పేరు శ్రేష్టమైన కొట్టివేయబడని ఆ నిత్యమైన పేరు, ఆ కొత్త పేరు పరమతండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. ఎంత ధన్యులము! దాన్ని కాపాడుకోవాలి, దాన్ని పొందుకోవాలి అంటే మనం ఈ లోకంలో జయించే వారిగా ఉండాలి. కాబట్టి జయించిన వారికి మరుగైన మన్నానిత్తును వారిని పరమతండ్రి పరలోకంలో వారికి మన్నాతో, వారి మరుగైన మన్నాతో పోషించబోతున్నాడు. వారి పేరు ఆక రాతి మీద పరమతండ్రి చెక్కబోతున్నాడు. అది పొందిన వానికి తప్ప అది ఎవరికి తెలియదు, అది ఎవరికి రాదు. కాబట్టి ఆ పరమతండ్రి శ్రేష్టమైన పేరుతో మనల్ని పిలువబోతున్నాడు. ఆ పేరును మనము పొందుకున్నట్లుగా ప్రయాసపడదాం. ఆ పరమతండ్రి అట్టి విధంగా మనకి అనేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదములతో మనల్ని దర్శిస్తున్నాడు. ప్రతిదినము కూడా వాక్యం చేత మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. ఆయన యొక్క ముఖ దర్శనముతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి మనం అనుదినము కూడా ఆయన స్వారూప్యతలోనికి మార్చబడాలి. ఆయన నిబంధనలు మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞలు మనం నెరవేరుస్తుండాలి. తద్వారా పరమతండ్రి యొక్క స్వారూప్యతను మనం మార్చబడినప్పుడు ఆ కొత్త పేరుతో మనల్ని పిలువబోతున్నాడు. ఆ కొత్త పేరును మనం పొందుకున్నట్లుగా ప్రయాసపడదాం. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనకు అటు విధంగా సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున తండ్రి సర్వోన్నతుడ, కొత్త పేరుతో మీరు మనం పిలువబోతున్నారు నాయన. ఆ కొత్త పేరు మేము పొందుకున్నట్టుగా మేము ప్రయాసపడకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోషువ మెస్సియా నిత్యమైన కృప మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.